మంత్రులు కార్ పార్టీ లీడర్ల నడుమ జరిగిన సవాల పర్వంతోని నిన్న పట్నం అంతా మస్తు హీటెక్కింది కదా. ఇక దానికి కొనసాగింపు అన్నట్టు మంత్రి జూపల్లి సారు అప్పుల మీద ఇయాల కూడా సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లా చర్చకు సిద్ధమని సవాలేసిండు. మరి ఈ సవాల మీద కార్ పార్టీ లీడర్లు ఏమన్నారు, ఎట్లా స్పందించిండ్రు, ఏం కథ అనేది పురాగార్చుకుందాం పండ్రులా. అందరి విలేకరులకు ఇస్తా, కేటీఆర్ పంపిస్తా, హరీష్ పంపిస్తా, కేసీఆర్ పంపిస్తా. దీనికి మీరు సమాధానం రాసి పెట్టండి. సాయంకాలం 5 గంటలకు నేను అక్కడికి కూడా వస్తాను చెప్తున్నా. నేను ఎప్పుడు కూడా తోక ముడుచుటోని కాదు, పదవులు కాదు నాకు ముఖ్యము, నా ఆత్మగౌరవం నాకు ముఖ్యము. ఏది పడితే అది రాసి ఏది పడితే అది మాట్లాడేసేస్తే నేను ఊకుంటుటోని కాదు. బీఆర్ఎస్ పార్టీ హయాంలో చేసిన అప్పులు బకాయిలు కలిపి 8,21,651 కోట్ల అప్పులు చేసిర్రు. దీనికి నేను కట్టుబడి ఉన్నా. ఈ లెక్కలు తప్పని మీరు నిరూపణ చేస్తే నేను రాజీనామా చేయడానికి సుతం సిద్ధమే అని చెప్పి ఆ అప్పుల లెక్కల వివరాలను మాజీ సీఎం కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుకు వాట్సాప్ లో పంపిండు. అట్లనే స్పీడ్ పోస్ట్ కూడా చేస్తున్నా. వాళ్ళు కూడా రాతపూర్వకంగా సమాధానం ఇవ్వాలని సవాలేసిండు మంత్రి జూపల్లి సారు. ఇక దీనికి స్పందించిన హరీష్ రావు సారు సుతం తిరిగి లేఖ రాసుడే కాదు, వాట్సాప్ లో సుతం అప్పుల లెక్కల వివరాలు పంపించిండు. 9.5 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న రుణాలు, గ్యారంటీ ఇచ్చి ప్రభుత్వం చెల్లించే రుణాలు మొత్తం కలిపి 4,17,000 కోట్లు మాత్రమేనని అసెంబ్లీలో చెప్పిన మాట కట్టుబడి ఉంటా. అట్లనే 2026 మార్చి 18 తారీఖు నాడు అసెంబ్లీలో ముఖ్యమంత్రి మీ ప్రభుత్వం చేసిన అన్ని రకాల అప్పులు కలిపి 3,47,294 కోట్లని ప్రకటించిండు. మీ లెక్క మేం పూటకో మాట మార్చామని లెటర్లో రాసిండు. ఇక సంగారెడ్డిలో పెట్టిన సభలా గిట్లా మాట్లాడుకొచ్చిండు. తెలంగాణ ప్రభుత్వం తెచ్చిన అప్పు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా ఎఫ్ఆర్బిఎం అప్పు ఎంత అని గూగుల్ అడిగినా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెబ్సైట్ పోయి చూసినా ఎంతుంది అప్పు? 1,86,87 కోట్లు. బీఆర్ఎస్ మీద నెపం నెట్టి అబద్ధాలతోని గోబల్స్ తోని ప్రచారం చేస్తా ఉన్నారు. ఇవాళ క్లియర్ అయినా ఇప్పుడు ఇంకా 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 జూపాలు ఇంకా ఏమైనా జిమ్మిక్కులు చేస్తావా? ఇంకా ఇప్పటికైనా సోయి తెచ్చుకో. మీరు రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చెప్పిన వీడియో చూసుకో. జూపల్లి గారు, నేను అసెంబ్లీలో మాట్లాడిన వీడియో, మీ రేవంత్ రెడ్డి మాట్లాడిన వీడియో, ఆర్బీఐలో మీరు ఎన్ని అప్పులు చేసిన వివరాలన్నీ కూడా రివర్స్ మీకు వాట్సాప్ లో పంపుతున్నా. చదువుకో, రాజీనామా చెయ్యి అని చెప్పి నేను సవాల్ విసురుతా ఉన్నా. ఇక హరీష్ రావు సార్ ఇట్లా మాట్లాడినా మంత్రి జూపల్లి సార్ మాత్రం అన్నమాట వేదికించి సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కి వచ్చిండు. పారిపోవుడు మా ఇంటా వంట లేదు, నేను అడిగిన ప్రశ్నలకు నేరుగా సమాధానం చెప్పకుండా హరీష్ రావు సొల్లు పురాణం చెప్పిండని గరమైండు. మీది ఇప్పటికి కూడా మీకు దమ్ము ధైర్యం ఉంటే మీ చెప్పిన లెక్కలు తప్పు అని రుజువు చేసినా మీకు లెటర్ గురించి నేను రాజీనామా కట్టుబడినా అన్న. మీరు కూడా అదే మాట ఒక మాట ఎందుకు చెప్తలేరు అంటున్నా. మా లెక్కలు తప్పైతే మేము రాజీనామా చేస్తామని మీ ఇద్దరి బావబామర్దుల నోటి నుంచి ఎందుకు ఆ మాట వస్తలేదు అంటున్నా. మంత్రి జూపల్లి సారు ఇట్లా సవాలేసిండి గాని అటు హరీష్ రావు ఇటు కేటీఆర్ మాత్రం దీని మీద ఏం స్పందించలేదు. సబ్జెక్టు లేక చర్చకు రమ్మని పోలీసులతోనే అడ్డుకుంటున్నారు. అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేస్తే చర్చ చేస్తామని బీఆర్ఎస్ నాయకులు అంటున్నారు. చూడాలి మరి దీని మీద రేపట్ల ఇంకెంత రచ్చ జరుగుతుంది అనేది. చేవెళ్ళ ఎమ్మెల్యే కాళ యాదయ్య సారు కార్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన అత ఇంకా చేతి పార్టీలో చేరికాయండు. పార్టీ ఫిరాయించిందని కార్ పార్టీ లీడర్లు స్పీకర్ కు ఫిర్యాదు చేస్తే నేను కార్ పార్టీలోనే ఉన్నానని చెప్పిండు యాదయ్య సారు. కాకుంటే తిరుగుడు మాత్రం చేతి పార్టీలోనే తిరుగుతున్నాడు. అందుకే ఇవాళ చేవెళ్ళే కాంగ్రెస్ లీడర్లు గిట్ల నినాదాలు చేస్తున్నారు. కాలే యాదయ్య డౌన్ డౌన్, కాలే యాదయ్య హటావో, కాంగ్రెస్ బచావో అని నినాదాలు చేస్తున్నది షెయి పార్టీ జిల్లా ఆఫీసుల్లో, ఇంకొక అన్నగాదుల్లో, ఏకంగా పట్నంలోన్న గాంధీ భవన్లనే చేవెళ్ల చేతి పార్టీ లీడర్లంతా ఇట్లా నిరసనకు దిగిర్రు. మరి వాళ్ళు ఎందుకు ఇట్లా నిరసన చేస్తున్నారంటే, గాంధీ భవన్ వేదికగా మా ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల యొక్క ఆవేదన ఏంటంటే, మా నాయకునికి, మా మిత్రునికి 2 దఫాలుగా సర్పంచ్గా కొనసాగిండు, ఎన్నో అక్రమ నిర్బంధాలు ఎదుర్కొన్నాడు. అధిష్టానం ఈరోజు ఆయనను గుర్తించి మండల పార్టీ అధ్యక్షునిగా ఆయనను ప్రకటిస్తే మా అందరి ఆశల మీద నీళ్లు తల్లి మళ్ళా పైరవి చేసుకొని బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నటువంటి రావు గారి వెంకటరెడ్డి అనేటటువంటి ఆయన కార్యకర్తకు, ఆయన బంట్రోత్తుకు గుడిమల్కాపూర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్గా ఇప్పించుకోవడమే కాకుండా మళ్ళీ పార్టీ అధ్యక్షునిగా ఆయన నియమించుకోవడం జరిగింది.
ఒరిజినల్ కాంగ్రెస్ కార్యకర్తలు అంటే మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉండి పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలన్నట్టు. ఎన్ని కష్టాలు ఎదురైనా ఎన్ని కేసులైనా పార్టీ మారకుండా పార్టీ కోసం పనిచేసిన అసలు సిసలు కార్యకర్తలను కాదని మొన్నటిదాకా కారు పార్టీలనే ఉండి ఎన్నడూ కాంగ్రెస్ పార్టీ జెండాను మొయ్యనోళ్లకు పార్టీ నామినేటెడ్ పదవులు ఇప్పిస్తుండట చేవెళ్ల ఎమ్మెల్యే కాళే యాదయ్య సారు. గందుకే యాదయ్యకు వ్యతిరేకంగా వీళ్ళంతా గిట్ల గలం ఇప్పిరన్నట్టు. కారు పార్టీ తరపున గెలిచిన యాదయ్య కాంగ్రెస్ పార్టీలు గాని ప్రభుత్వంలో గాని అస్సలకే జోక్యం చేసుకోవద్దని డిమాండ్ చేసిర్రు ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. ఆయనను దూరం పెడితేనే నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలకు న్యాయం జరుగుతుంది, లేకుంటే మాత్రం 10 ఏళ్లు అధికారం అనుభవించిన బీఆర్ఎస్ లీడర్లే మళ్ళా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కూడా అధికారం అనుభవిస్తారని కోపానికి వస్తున్నారు. ఇట్లా ఇడవమంటే పాముకు కోపం, కరువమంటే కప్పకు కోపం అన్నట్టు పదవులు పాత కాంగ్రెస్ నాయకులకే ఇయ్యాలని అంటే పార్టీ మారిన ఎమ్మెల్యే యాదయ్యకు కోపం వస్తుంది. లేదు నీకు నచ్చినోళ్ళకే పదవులు ఇచ్చుకో అని అంటే 12 ఏళ్ల సంధి పార్టీ కోసం పనిచేసిన అసలైన కార్యకర్తలకు కోపం వస్తుంది. మొత్తానికైతే పీసీసీ పెబ మహేష్ కుమార్ కు పెద్ద తిప్పలే వచ్చింది. మరిగా రచ్చకెక్కిన ఈ లొల్లిని ఎట్లా సెట్ చేస్తాడో ఏం కథనో చూడాలిగా. పెద్ద లీడర్లు పెద్ద ఆఫీసర్లు స్కూల్కో కాలేజ్కో చెక్కింగ్కి పోయినా ఓపెనింగ్ కార్యాలకు పోయినా లోపటున్న టాలెంట్నంతా బయట పెడుతుంటారు. అప్పటిదాకా నేర్చుకున్నదంతా ఉన్న కొద్ది టైంలోనే పిల్లగాండ్లకు నేర్పిస్తుంటారు. పాఠాలు చెప్పి మురిసిపోతుంటారు. గట్లనే గీడొక ఎమ్మెల్యే సాబు సుతం బడి చెక్కింగ్కు పోయిండు. కానీ అందరి లెక్క పాఠాలు చెప్పకుండా కుద్దుగా కూర్చొని పాఠాలు విన్నాడు. మరి సారు చెప్పిన పాఠం నెత్తికెక్కిందో ఏమన్నా డౌట్ అనుమానాలు వచ్చినాయో అనేది వార్తలకు పోయి తెలుసుకుందాం పాండ్రోల్లా. వామ్మో సారు సీరియస్ గా ఇంటున్నాడు కదా పాఠాలు ఇడిచిపెడితే పరీక్షలు రాసి పిల్లగాండ్లకు పోటీ ఇచ్చేటట్టే ఉన్నాడు పోన్రి. చిన్నగున్నప్పుడు చదివినాయి సారు మర్చిపోయిండా లేకుంటే విద్యార్థులకు జవాబులు లీకు చేసుడెందుకని చెప్తలేడా? పంతులు అడుగుతా అంటే సప్పుడు ఎత్తలేడు కదా. మరి ఎమ్మెల్యే సారు ఇంత తీర్వాటంగా ఉన్నాడా అంటే నియోజకవర్గం ప్రజల సమస్యలు ఎప్పుడు ఇనేటిదేనాయే. ఓటక్కు లేని విద్యార్థుల సమస్యలు ఎట్లున్నాయో తెలుసుకుందామని కదిలిండు మైబాద్ ఎమ్మెల్యే మురళీనాయక్ సారు. మాదాపురం కాడున్న హై స్కూల్ ను ఆకస్మికంగా చెక్కింగ్ చేసిండు. బడంతా కలదిరిగిండు. మరి పంతుళ్ళు పాఠాలు సక్కగా చెప్తున్నారా లేదా అని డౌట్ వచ్చిందో ఎట్లనో. 10వ తరగతి పిల్లగాండ్లకు లెక్కల పాఠం నడుస్తా అంటే నడుమ పోయిండు. పిల్లగాండ్ల నడుమ కూసున్నాడు. పంతులు లెక్కలు చెప్తా అంటే నిమ్మలంగా ఇన్నాడు. చిన్నప్పుడు నేర్చుకున్నదే కాబట్టి పాఠంలా డౌట్లేం రానట్టున్నాయి. మరి ఉత్తగా ఎవ్వల్ని మందలియకుండా పోతే ఎట్లా అనుకోని గిట్లా అనుకొచ్చిండు. Speak in English. Now our government, Telangana government, has changed all the schools into English medium schools and all CBSE syllabus schools, isn't it? So wherever you go, at least in the school campus, you should speak English. Are you speaking English? Yes, sir. Huh? Yes, sir. School teaching is good. Yes, sir. Which teacher is not teaching you good? పిల్లగాండ్లు తెలుగులో జవాబులు ఇస్తున్నారని నారాజైనట్టున్నాడు. మనది ఇంగ్లీష్ మీడియం, బల్లున్నంతసేపు ఇంగ్లీష్లోనే మాట్లాడుకోవాలని చెప్పిండు. పిల్లగాండ్లు సూతం అచ్చిన ఇంగ్లీష్లోనే మాట్లాడతామని చెప్పిండ్రు. ఇక అచ్చిన పని చూసుకొని ఆన్నుంచి వెళ్ళిపోయిండు. ఇక ఎమ్మెల్యే సార్తోని పాఠాలినుడు మంచిగా అనిపించిందని పిల్లగాండ్లు చెప్తున్నారు. సారు క్లాస్ రూమ్ లో వీడియోలు చూసిన ఫాలోవర్లు మా ఎమ్మెల్యే సాబు తోపు అనుకుంటా వీడియోలు స్టేటస్ లతోని హీట్ ఎక్కిస్తుంటే ఎమ్మెల్యేలంతా సర్కార్ చదువుల మీద గిట్లనే ధ్యాస పెడితే మంచిగుండని అనుకోవచ్చిండ్రు కడమ జనాలు. సారు టీచర్లు సుతం తప్పక ఆంగ్లంలోనే మాట్లాడేటట్టు రూలేదన్న పెట్టి నెలకోపారన్న సర్కార్ బల్లె సౌలతులను చూస్తే మీరనుకున్నట్టే సర్కార్ బల్లె హాలత్ మారుతుంది. సరేనా? పబ్లిక్ ఇప్పుడు మా రాముల తాత వచ్చేయాల కదా. మరి పెద్ద మనిషి ఏమి గ్రమ్ముంగటేసుకున్నాడో అడుచుకొని వద్దాం పాండ్రి. ఓ తాత ఏందయ్యాల్టి సంగతి? అరే ఓ రచ్చుగా బయటికి రారా, బయటికి రా. మందిలో మాటలని ఇప్పుడు మంచిగా దొజ్జ మంచం వేసుకొని పన్నవారా. అరే ఓ రచ్చుగా బయటికి రారా, చూసుకుందాం. ఇప్పుడు రారా. అరే రా బయటికి రా, రారా రాను బయటికి రా. హాగో మళ్ళా ఏమో పంచాయతీ ముంగటేసుకున్నాడే మా ముసలోడో. ఓ తాత రోజు ఇట్లా పంచాయతీలు లేకుంటే పొద్దు పోతలేదా అనే నీకు? జనమంతా ఏమనుకుంటారు అనేది ఏమన్నా సోయినదా ముసలోడా నీకు? దేశే మంది ఏమనుకుంటే నాకేందే, నన్ను మాట అంటే ఊరుకునేది లేదు. అరే ఓ లుచ్చ లచ్చులుగా బయట సవాలు చేసి దొడ్ల మంచం వేసుకొని మలుచుకొని పన్నవేమరా. రండా
బయటికి రారా పెద్దమ్మ చింత కాడ చూసుకుందాం 3 బాటల కాడ చూసుకుందాం అని సవాల్ చేస్తే కారా అరే ఎవరు లచ్చులుగా ఏయ్ ఏం మలుచుకొని పన్నావు ఏందే తాత ఈ 2 రోజుల కంచెలు నీ పంచాయతీ ఏందనేది నీకు తెలియదారా మంది చూడంగానేమో సంగడ బింగడ గుర్తాను మాటలు అంటాడు మళ్ళీ వీడికి వచ్చి చల్లబడి మంచం వేసుకొని మలుచుకొని పంటాడవా ఏందనేది నీకు తెలియదా రా బాటలో బయటికి రా. నిన్న ఆ అన్న సవాలు చేసిండని తొవ్వ మీద దొరకబట్టి కలబడుతుంది కాదే మళ్ళా ఇయ్యాల ఈ కయ్యానికి ఎందుకు కాలు దూతున్నవే తాత బుజ్జి ముచ్చట నువ్వే చెప్పు మొన్న నేను గ్రామ పంచాయతీ అంతా అప్రపాలు చేసినని వీడే పేరు బదనం చేసిండు సరే లెక్కలు చేసుకుందాం దారి రాదు మీరు ఎక్కడంటే గక్కడనే అని నేనంటే ఓ ఆడికిరా ఈడికిరా అని సవాల్ చేసింది వీడు చెప్పిన కాడికి నేను పోతే ఈ మొగోడు రాలే మరి ఎందుకు రాలేదు ఒక్క పరాడుగు ఆ అన్న చెప్పినట్లు సవాల్ చేసిన కాడికి రాలేదని తొవ్వ మీద దొరకబట్టి తోమ్తివి మేము చూసినాం మళ్ళీ ఇప్పుడు ఏమైందే ఇవాళ ఏంది అని అంటే ఈ మొగోడే మళ్ళా ఛాలెంజ్ చేసిండు నేను ఆట గ్రామ పంచాయతీని అప్రపాలు చేసి మొత్తం సత్యనాశ చేసి సర్వనాశనం చేసిందట అందుకు నా దగ్గర అన్ని తీర్ల ఆధారాలు ఉన్నాయి దమ్ముంటే చర్చకు రావాలిరా రాములుగా అని చెప్పి సవాల్ చేసిండు మరి సవాల్ చేసిన మొగోడు బయటికి రావాలి కదా అట్లా రాలేదు కాబట్టే నేను వీని ఇంటికి ఇంటికి వచ్చేసరికి తలుపులు పెట్టి తాళం పెట్టి ఇంచనక మర్ర దొడ్ల మంచం వేసుకొని మలుచుకొని పన్నాడు రావేమ్రా బయటికి రా చర్చకు సిద్ధమన్న మొగోని దారా అన్ని తీర లెక్కలు చేసుకున్నందా 8 లక్షల రూపాయలు నేను అప్పులు చేసి నచ్చివి కదా నేను గ్రామ పంచాయతీ ముచ్చిందని నచ్చివి కదా రాంచను అదే అరే నాయనా నువ్వు ఆగ రాదు ముసలోడా నేను అడుగుతూనే ఉంటుంది కదా దేహే నువ్వేందో వీడిని అడిగేది 10 మంది వీళ్ళు నన్ను పచ్చిత పాలు చేస్తుంటే మాట్లాడటోళ్ళు ఇవ్వలేరు కానీ ఇక్కడికి వచ్చి ఇప్పుడేమో నీతులు నిలుగుతావు నువ్వేంది అడిగేది నువ్వు ఇంటర్ వీకు రారా నువ్వు మొత్తం లెక్కలను చూపించదా అది కాదే లచ్చన్న నువ్వు సర్పంచ్ అయ్యుండి ఇట్లా రెచ్చగొట్టే మాటలు మాట్లాడడు ఏం పద్ధతి అన్నట్టే చెప్పే ఇదేనా పద్ధతి పాడు తెలిసినోడు అయితే జనాలు ఇచ్చిన అధికారాన్ని చక్కగా పాలించేటోడు అది శాతనైతే లేదు కావచ్చే ఇసొంచి లేచి లేవని కథలు పడతాడు అరే అది కాదురా లచ్చరుగా ఇప్పుడు సవాల్ చేసింది నేను మీరు లెక్కలేదని ఉన్నట్లు అంటే నాతో చూసుకోక నా కొడుకు చీరాలు గానికి ఎందుకు ఫోన్ చేస్తానరా నా మనవడు కోటి గానికి ఫోన్ చేసి ఎందుకు రెచ్చగొడతానరా అది చెప్పు అరే నాయన నేనేం చేసిందే నువ్వు చేయలే నీ బాధ్యగాన్ని చేస్తాను మీ లెవెల్ కు నీరే ఎక్కువ మీరు నన్ను తట్టుకున్నందుకే శాత కాదు అసలుంటిది చదువుకున్న నా కొడుకు నా మనవంతో పెట్టుకుంటారా మీ లెవెల్ ఎంత మీ బతికెంతరా మీకు నీరే ఎక్కువరా ఇక ఫోన్లు చేసి రెచ్చగొడతానారు మీరు అవును మీరు ఛాలెంజ్ చేసిన మనసుతోటి కొలుసుకోక సంబంధం లేని మనుషులకు ఎందుకు ఫోన్లు చేస్తున్నారే అన్న మీరైనా అవ్వో సాయి సంసారి లచ్చి దొంగది ఇక్కడనేమో సంసారి యొక్క నేనెందుకు ఫోన్ చేస్తాను అని అంటాడు కానీ 10 మందిలో పోయింది అంటే మొత్తం చూడలాంటి కమిలి పోయంగా సవాల్ చేస్తాడు సవాల్ చేస్తా చేయరా నువ్వు మొగోని కానీ మీరు చేసిన సవాల్కు నేను ఆ మాట మీద నిలబడ్డప్పుడు మరి మీరు కూడా నిలబడాలి కదా అధికారం ఉన్న మనిషి నువ్వు నిలబడాలి నవ్వద్దా అధికారం లేని నేనేమో సవాల్ కత్తా మీరేమో మూసుకొని ఫోన్లు ఇట్లా మంచాలు వేసుకొని మలుచుకొని అడిగమంటారా సరే సరే ఆ అన్న ఏదో పొరపాటై మాట్లాడినట్టున్నాడు కానీ ఇక నువ్వు ఈ పంచాయతీని బంద్ పెట్టి ఇంటికి పో ముసలోడా ఏంది వీంది పొరపాట వీడొక పిచ్చి కుక్క లెక్క మొరుగుతాడు కానీ అక్కడికొచ్చే పని ఒక్కడి చేయడు అసలు వీనికి జనాలకు అక్కడికొచ్చే పని చేసే తెలివే లేదు అసలు వీనికి పాలనే శాత కాదంచను తాత పొరపాటు అయి మాట్లాడినా కానీ కొద్దిగా అరే ఆ అన్న అంతగానం అంటున్నాడు కాదే ఇక పంచాయతీ చెయ్యకే ఇంటికి పోవే తాత ఏ వీడొక పిచ్చి కుక్క ఇప్పుడు ఇట్లా చల్లగా మాట్లాడుతాడా నేను అటు పోగానే ఎవడన్నా మైక్ తీసుకొచ్చి మూతికాడ పెట్టింది అనుకో మళ్ళా ఎర్రిలేసిన కుక్క కదా మొరిగినట్టు మొరుగుతాడు ఓ బొక్కచే తెలిసి అరే అది కాదురా లత్తులుగా కోడలకు బుద్ధి చెప్పి అత్త తెడ్డు నాకినట్టు మందికి నీతులు చెప్పాల్సిన మీరు మందిని పాలించాల్సిన మీరే ఈ సొంటి మాట మీద నిలబడకపోతే ఏం పద్ధతి అన్నట్టు చెప్పురా మీది పద్ధతేనా అరే అప్పటి సంది మీరని నిలదీస్తాన్నావు ఆ సర్పంచ్ లచ్చన్న కాక ఇంకెవలే నిన్ను అడుగుతాంది అయ్యో ఈయన బలగం ఆటు నెంబర్ లేరా వాడకు వీడోగడు 10 మంది జమ చేసుకొని చెట్ల కింద కూర్చుంటారు అదని ఇదని జనాలకు అక్కడికొచ్చే ముచ్చట్లయితే ఏ ఒక్కటి చెప్పరు మందిని ముచ్చే పనులే చేసుకుంటుంటారు అవి ఏంది అని నిలదీసినందుకు రాముల తాత దొంగ లంగ గ్రామ పంచాయతీని ముంచిండు ఆగం చేసిండు ఇదే కథ అన్నా మనసు పుట్టుక పుట్టినప్పుడు ఒక్క మాట మీద ఉండాలనే సవాల్ చేసినప్పుడు సక్రమంగా నడుచుకోవాలి మా తాత వచ్చినప్పుడు మీరు కూడా పోయి లెక్కలు చెప్పి నిలదీస్తే ఓ మర్యాద ఉండు ఏహే గవాని నాకు తెలియదు అరే లచ్చులుగా నువ్వు ఇన్ని రోజుల కాడి నుంచి ఒక సర్పంచ్వి అనే మర్యాద ఉండేరా నువ్వు ఆ పదవికి ఇల్వ తీసుకొత్తలేవు కాబట్టి నీకు కూడా ఇల్విచ్చుడు ఈయన తప్పనే ఇవన్నీ అద్దు కానీ నేను ఎన్ని అప్పులు చేసినా నువ్వు ఎంత అభివృద్ధి చేసినావు అనేది లెక్కలు చూసుకుందాంపా తాత ఏదో పొరపాటు అయిందే
నా భార్య వచ్చాలంది నువ్వు అయితే ఇంటికాడ జర పోవే. అరే లచ్చలుగా పెళ్ళం అంటున్నావు కాబట్టి ఈ పారికి ఇడిచిపెడతానా? ఇంకో పారి కుక్క కూతలు కూర్చున్నావు అనుకో నీ నీ పుంగి పుంగి వలుగుతుంది. సర్పంచ్ అనే ఇలువ కూడా ఇయ్యగా. మీ సవాళ్ళేందో మీ చర్చలేందో ఉన్న కాడ ఉండి ఎవరి పన్నాలు చేసుకోక ఇట్లా లేనిపోని పంచాయతీలు అవసరమానే తాత నీకు? ఆయన యథా రాజా తదా ప్రజ అన్నట్టు అటు సర్కార్ని నడుపుతున్నోళ్ళు ప్రతిపక్ష పార్టీలు కూడా ఇట్లనే సవాళ్ళ మీద సవాళ్ళు వేసుకుంటా వర్షాలతోటి చల్లబడుతున్న వాతావరణాన్ని మస్తు వేడెక్కిస్తున్నారు. ఊళ్ళలోనేమో కొంతమంది ఈ కథలు పడుతున్నారు. ఈ చర్చలతోటి ఈ సవాళ్ళతోటి పేద పబ్లిక్ కు ఒరిగేదైతే ఏం లేదు గాని నాయకులు మాత్రం ఇట్లా కాలం ఎల్లదీస్తున్నారు పోండ్రి. కుటుంబం అన్నాక కలిసి పెళ్లికి పోతారు, సినిమా చూసేటందుకు పోతారు, ఊరికి పోతారు, తీర్థయాత్రలు తిరగబోతారు, కాలక్షేపానికి పార్కుకో లేకుంటే తినేటందుకు రెస్టారెంట్లకు పోతారు. కానీ తిప్పర్తి శివ అనే ఓ ప్రభుత్వ ఉద్యోగి కుటుంబం మాత్రం అందరి లెక్క కాదులా. మా పంతం ప్లాస్టిక్ కు అంతమని కుటుంబ సపరివార సమేతంగా మార్పు కోసం కదిలింది. అందుకే వాళ్ళు చేస్తున్న మంచి పనిని మీకు కూడా చూపెడతామని ఈ ముచ్చటను మన జోర్దార్లకి పట్టుకొచ్చిన వాళ్ళు. ప్లాస్టిక్ వాడకం ప్రకృతికి అనారోగ్యం, ప్లాస్టిక్ వాడకం ప్రకృతికి అనారోగ్యం, ప్లాస్టిక్ కవర్ వద్దు. ఎవ్వలు ఎడబోతేంది, మనం మంచిగుంటే అయిపాయే అనుకునే రోజులున్నాయి ఇవి. అసొంటి జనాలున్న ఈ దునియాల ప్లాస్టిక్ ను నివారించాలని సకుటుంబ సపరివార సమేతంగా కలిసి ప్రచారం చేస్తున్నారు. ఇగో గీ తిప్పర్తి శివ అనే ఈ ప్రభుత్వ ఉద్యోగి ఇంటోళ్ళందరూ. గొప్ప ముచ్చటే కదా. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు ఊరు వెళ్ళది. సర్కార్ ఆఫీసులో రికార్డ్ అసిస్టెంట్ గా కొలువు చేస్తున్నాడట ఈ పెద్ద ఆయన. ఇంటామేమో జూలూరుపాడు మండలంలో ఉన్న ఓ ప్రభుత్వ బల్లె టీచర్ అట. ఇక చిన్న బిడ్డేమో ఇంటరు, పెద్ద బిడ్డేమో బీటెక్ చదువుతున్నారట. చింతలేని కుటుంబం అన్నట్టు. కానీ అందరి లెక్కన ఎవ్వలు ఎడబోతేంది అని అనుకోలేదు వీళ్ళు. తమ వంతు బాధ్యతగా ప్లాస్టిక్ ను నివారించాలని ప్రచారానికి పూనుకున్నారు. ఏడాది కిందటి నుంచే ప్లాస్టిక్ నివారణ మీద పోరు చేస్తున్నారట ఈ పెద్ద ఆయన. ఇప్పుడు ఈయన పోరాటానికి ఇంటామే ఇద్దరు పిల్లలు కూడా తోడయ్యి అంతర్జాతీయ ప్లాస్టిక్ సంచుల వ్యతిరేక దినోత్సవం ఇయాల పట్నం అంతా తిరిగి ప్లాస్టిక్ కు వ్యతిరేకంగా ప్రచారం చేసిర్రు. నల్లబట్టలు వేసుకొని తీరు నినాదాలు రాసిన అట్టబోర్డులు పట్టుకొని పట్నంలో ఉన్న సందులన్నీ తిరిగి ప్లాస్టిక్ వ్యతిరేకంగా గొంతెత్తిర్రు. గుళ్ళు బళ్ళు వేటిని ఇడిచిపెట్టలేదు. బడికాడ పిల్లలతోటి ప్లాస్టిక్ వ్యతిరేకంగా ప్రతిజ్ఞ కూడా చేయించిర్రు. వెంగన్నపాలెం, జూలూరుపాడు గ్రామాలల్లో ర్యాలీ తీసి దుకాణాల్లో ఇంటింటికి తిరుగుకుంటా ప్లాస్టిక్ తోటి ఎంత తిప్పలుంటదో చెప్పుకుంటా కరపత్రాలు కూడా వాంచిర్రు. ఈ రోజు సింగిల్ యూజ్ ప్లాస్టిక్, ప్లాస్టిక్ కవర్లు, ప్లాస్టిక్ ప్లేట్లు, ప్లాస్టిక్ గ్లాసులు వీటన్నిటిని నివారించాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం మా కుటుంబ సమేతంగా మన జూలూరుపాడు మండల కేంద్రంలో ప్రోగ్రాం స్టార్ట్ చేశాము. ఈరోజు ప్రపంచ ప్లాస్టిక్ వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఈ యొక్క ప్రోగ్రాం మొదలుపెట్టాము మేము. ఈ యొక్క కార్యక్రమాన్ని ఎంతో కొంత జనంలో చైతన్యం తీసుకెళ్ళాలని చెప్పి పోయిన సంవత్సరం నుంచి లాస్ట్ ఇయర్ నుంచి కూడా స్కూల్స్లోని బస్ స్టాండ్లలో, రైల్వే స్టేషన్లలో, అదేవిధంగా మందిరాలలో, గుళ్ళ దగ్గర చాలా చోట్ల మేము ప్రోగ్రామ్స్ ఈ యొక్క పాంప్లెట్లు పంచడం జరిగింది. ప్లాస్టిక్ ను లేకుండా చేయాలని కంకణం కట్టుకున్నారు ఈ ఇంటోళ్ళు. ఏడాది కింద మొదలుపెట్టి యజ్ఞం చేసినట్టే చేస్తున్నారట. ఇయ్యాలంటే అంతర్జాతీయ ప్లాస్టిక్ సంచుల వ్యతిరేక దినోత్సవం కాబట్టి ఇంటోళ్ళు అందరూ ప్రచారం చేస్తున్నారు. గాని ఈ కాకైతే దినావు చేస్తున్నాడట ఇట్లా ప్రచారం. మంచి ముచ్చటే. అందుకే ఈ ఇంటోళ్ళ ప్రయత్నాన్ని పతొక్కలు మెచ్చుకుంటున్నారు. అట్లనే సొంత లాభం కొంత మానుకొని పొరుగువాడికి సాయపడబోయి అన్నట్టు సొంత టైంను కేటాయించి మంచి పని కోసం పాటుపడుతున్న ఈ కుటుంబాన్ని మన జోర్దార్ వార్తల తరపున కూడా తారీఫ్ చేస్తున్నాం. అట్లనే ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గియాలని కూడా కోరుతున్నాం. ప్లాస్టిక్ వాడకం ప్రకృతికి అనారోగ్యం, ప్లాస్టిక్ వాడకం ప్రకృతికి అనారోగ్యం. ఫ్రీ పబ్లిసిటీ కోసం వ్యాపారస్తులు చిల్లర ఆఫర్లు పెట్టి జనాలను పరేషాన్ పట్టిస్తున్నారు. 10 రూపాయల క్షీరాలని, పాత చిక్కలకు చికెన్ బొక్కలని, హోటల్లో ఉత్తగా నీళ్ళు ఈయనోళ్ళు సుతాం ఉత్తుత్తగానే బిర్యానీ అనటాలకు ఆశతోటి పోయి గోసపడుతున్నారు. ఇట్లనే హన్మకొండ దిక్కు సుతాం చికెన్ బిర్యానీ ఆశకు పోయి ఎంత గోసపడ్డారో చూడుండ్రోల్లా. చిన్నగా లేరు కదా జనము. 100 ఏళ్లకు ఒక్కసారి వచ్చే పుష్కరాలకు ఎగబడ్డట్టు, పెద్ద హీరో సినిమా టికెట్ల కోసం ఎగబడ్డట్టు, సమ్మర్ సెలవులల్లా ఎంకన్న స్వామి దర్శనానికి ఎగబడ్డట్టే జనం తండోపతండాలుగా తరలొచ్చిండ్రులా. హన్మకొండ దిక్కు కేయూ క్రాస్ రోడ్ కాడ ఒక హోటల్ ఓపెనింగ్ కార్యం ఉందని ఫ్రీ బిర్యానీ ఆఫర్ ఇచ్చిండ్రు. అది కూడా మొదలొచ్చిన 300 మందికే అని సోషల్ మీడియాలో మోత మోగిచేటాలకు 3 మంది వచ్చిండ్రులా.
హోటల్ ఉన్నదే గింతంత, దాంట్లో కూసునే జాగున్నదే పిసరంతా. కానీ పెద్ద ఫంక్షన్ హాలు నిండే జనం వచ్చేటాలకు మొసమర్రకుంటయింది. ఆడోళ్ళు సుతం ఏం తగ్గుతలేరు. బిర్యానీని దక్కించుకునేటందుకు క్రౌడ్ల గలగలిసిపోయి మగ మహారాజులను వెనుకకు నూకి లైన్ల నిలబడ్డారు. మహిళా కోటల బిర్యానీ పొట్లంతో పాటు సోంపు వక్కలు సుతం దక్కించుకున్నారోల్లా. కానీ లెక్కకు మించి మందొచ్చేటాలకు పోలీసోళ్ళు ఎంట్రీ ఎక్కదప్పలేదు. ఎమ్మెల్యే నాయని రాజేంద్రన్ వస్తున్నాడని తెలిసి హోటళ్లను ఏమనలేదు కావచ్చు గాని ఆశతోటి వచ్చినోళ్లను మాత్రం వెనకకెలగొట్టిండ్రు. చాలా మంది చికెన్ తుంకల టేస్ట్ చూడకుండానే వెనకకు తిరిగిండ్రు. ఇంత మాత్రానికి ఎందుకింత పబ్లిసిటీ ఇచ్చిండ్రు అనుకుంటా గులుక్కుంటా పోయినరోల్లా. బిర్యానీ అందని కొందరు అక్కలైతే ఓపెనింగ్ నాడే షాపులు పాడవడా అనుకుంటా అత్యంతలు సుతమేసిండ్రు. ఈ ఉద్దర ఆఫర్లతోటి షాట్ల తౌడు పోసి కుక్కల కొట్లాట పెట్టినట్టే అయ్యిందని ఇంకొందరు తిట్టుకుంటా పోయినరోల్లా. కానీ కుత్కెబడుతుందంటే ఫ్రీగా నీళ్లు కూడా ఇయ్యనోళ్ళు ఉత్తగా బిర్యానీ అంటే ఎందుకు ఎగబడతారో కదనోల్లా. ఒక్క పూట తిండి దొరకదా మనకు? పూటకు గతి లేనోళ్ళు పోయిండ్రంటే ఓ లెక్క గాని 3 పూటల తిండి దొరికేటోళ్ళు సుతం ఆశపడి ఆగమవుడేందో వాళ్ళకే తెలియాలి పోన్రిగా. అయ్యా పోలీస్ పెద్ద సార్లు, ఆఫర్ల పేరు మీద జనాలను ఆగం చేసేటోళ్లను ఉత్తగా నేసి పెట్టకుండ్రోల్లా. బొత్త వలిగేటట్టు స్టేషన్ల బిర్యానీ పెట్టి బుద్ధొచ్చేటట్టు చేయండ్రియా. ఇక తెచ్చిన వార్తలన్నీ అయిపోయినాయి. ఇవుల్లా ఇయాల్టి జోర్దార్ వార్తలు. మళ్ళొచ్చే జోర్దార్లా మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. అట్లనే ఇంకిన్ని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇసంటి ముచ్చట్లు ఆడ మస్తుగుంటాయి. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి. ఈ ముచ్చటను మీ దోస్తులకి షేర్ చేయండి. ఏమంటున్నాం? సరే మరి, టాటా.